Hello everyone, welcome back to my channel Sharon Studies and this is me your Sharon ma'am. ఈ రోజు వీడియోలో 10th class social studies తెలంగాణ స్టేట్ బోర్డ్ చాప్టర్ 21 the movement for the formation of తెలంగాణ స్టేట్. ఈ లెసన్ యొక్క వన్ షార్ట్ వీడియో చూసేద్దాం. మీరు మన ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో సోషల్ స్టడీస్ కంటెంట్ అంతా ఉంది. ఇప్పుడు మీ పబ్లిక్ ఎగ్జామ్కి ఇంకా ఎన్నో రోజులు లేదు. మీకు దానికి సంబంధించి మీకు 21 లెసన్స్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉంది. ఇంకా వన్ షాట్ వీడియోస్ కూడా చేశాను. అందులో ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. అంటే ఇంపార్టెంట్ మ్యాప్, ఇయర్స్, స్లోగన్, అబ్రివేషన్స్, ఎంసీక్యూస్, ఇంకా చూడండి క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేశాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తప్పకుండా వీడియోస్ అన్ని చూడండి. ఇంకా ఇంపార్టెంట్ అబ్రివేషన్స్, స్లోగన్, హౌ టు రెడ్ ప్యాంప్లెట్, హౌ టు రీడ్ అండ్ ఇంటర్ప్రెట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇంకా తెలంగాణ మ్యాప్ ఈజీగా ఎట్లా డ్రా చేయాలి, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశాను. నా వీడియోస్ అన్నిటి యొక్క పీడిఎఫ్ మీ ఫైనల్ క్విక్ రివిజన్కి హెల్ప్ అవుతాయి అనుకుంటే మీరు నా ఛానల్ జాయిన్ బటన్ క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకుంటే ఒక 1 monthకి తీసుకునే సరిపోతుంది. మీకు ఆ వీడియోస్ అన్నిటి యొక్క యాక్సెస్ ఉంటుంది. అండ్ ఈ వీడియో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కూడా అప్లోడ్ చేసేసాను. మీకు సంబంధించి మీరు ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి చాలా బాగా ఎగ్జామ్ రాయండి. మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ యొక్క క్వశ్చన్ పేపర్ని, మీకు నా ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసు కాబట్టి అందులో పోస్ట్ చేయండి. నేను పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ మీ జూనియర్స్కి మన ఛానల్ని తప్పకుండా రెఫర్ చేయండి. అండ్ మీ ఎగ్జామ్స్ తర్వాత కూడా మీరు 10th తర్వాత మీ ఫ్యూచర్ ఎటువంటివి తీసుకుంటే, ఎలాంటి స్టడీ తీసుకుంటే మీకు ఎలా ఉంటుందని సజెస్టివ్ వీడియోస్ కానీ ఇంకా మీకు యూస్ఫుల్ అయ్యే జీకే, కరెంట్ అఫైర్స్ లాంటి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ నౌ లెట్ us స్టార్ట్ ద వీడియో. సో హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్ ఏంటి, తెలంగాణ స్టేట్ ఫామ్ చేసుకోవడానికి జరిగిన ఉద్యమాలు, ఆ ప్రాసెస్ అంతా మనం ఈ లెసన్లో నేర్చుకున్నాం. ఒక్కసారి టాపిక్స్ ఏంటనేది రీక్యాప్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మర్జర్ ఆఫ్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ ఇండియాలో ఎలా మర్జ్ అయిందో తెలుసుకున్నాం. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అంటే ఏంటి, ఇంకా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలా ఫామ్ అయింది, 1969లో జరిగిన ఆ అజిటేషన్ అదంతా ఏంటనేది తెలుసుకున్నాం. గ్రోయింగ్ డిస్కంటెంట్ ఇన్ తెలంగాణ, ఇంకా 1990sలో జరిగిన ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, కె చంద్రశేఖరరావు గారి ఫాస్ట్ 2009లో అంటే ఆయన చేసిన నిరాహార దీక్ష, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అచీవింగ్ తెలంగాణ, విత్ డ్రోల్ ఆఫ్ అనౌన్స్మెంట్, అండ్ ఫైనలీ తెలంగాణ ఈజ్ అచీవ్డ్ ఇన్ June 2, 2014. ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ టాపిక్స్ అన్ని మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకున్నాము. దీనికి సంబంధించి సమరీ ప్రొవైడ్ చేశాను చూడండి. ఈ సమరీ మీ ఫైనల్ ఫాస్ట్గా చూసుకోవడానికి యూజ్ అవుతుంది. పాజ్ చేసుకుని ఒకసారి చూసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా మీకు పీడిఎఫ్ కావాలంటే జాయిన్ బటన్ క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకోండి. పీడిఎఫ్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ఈజీగా చదువుకోవచ్చు. మేడం నాకు ఇది లెసన్ బాగా గుర్తులేదు, మీరు చాలా బ్రీఫ్గా చెప్పేశారు కదా అని అనిపిస్తే డీటెయిల్డ్ లెసన్ ఆల్రెడీ మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను ఇదివరకే చేసి. ఆ వీడియో మీరు చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. ఇదే కాదు, ఏ లెసన్లో మీరు వీక్ ఉన్నా ఆ పర్టికులర్ లెసన్, ఆ పర్టికులర్ వీడియో ఓపెన్ చేసి మీరు నేర్చుకోండి, మీకు అర్థమవుతుంది. ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాము. వాట్ వాస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఆఫ్ 1956 టు మర్జ్ తెలంగాణ అండ్ ఆంధ్ర విత్ సేఫ్ గార్డ్స్ ఫర్ తెలంగాణ? The which movement in 1969 intensified the demand for separate Telangana state? Telangana agitation. Who was the leader of Telangana Praja Samiti formed in 1969? Sumari Chennareddy. Now my dear students, if you want to support my channel financially, you can use this PhonePe scanner and support. Your support is highly useful for me and thank you. Now fourth question చూద్దాం. The Jai Andhra movement in 1972 was primarily a response to, దేనికి రెస్పాన్స్గా దీన్ని స్టార్ట్ చేశారు? a demand for separate తెలంగాణ స్టేట్. దానికి ఒక కౌంటర్ అటాక్గా ఈ మూమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. Now which political party was formed in 2001 to advocate for the creation of Telangana? తెలంగాణ రాష్ట్ర సమితి, TRS party. Now, in which year did the Indian Parliament pass the Andhra Pradesh Reorganization Act leading to formation of Telangana? 2014. Now, who became the first Chief Minister of Telangana after its formation in 2014? Answer is K. Chandrasekhar Rao. The 1969 Telangana agitation was primarily a response to, answer, all of the above. ఇవన్నీ ఎకనామిక్ ఎక్స్ప్లైటేషన్, పొలిటికల్ అండర్ రిప్రజెంటేషన్, కల్చరల్ సప్రెషన్, వీటన్నిటి వల్ల కూడా మనకి ఎజిటేషన్ అనేది స్టార్ట్ అయింది. విచ్ అగ్రిమెంట్ ఇన్ 1956 led to merger of Telangana and Andhra regions? Gentlemen's agreement. The formation of Telangana as a separate state was officially announced in 2nd June 2014. This is very very important. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. Now, what was the main reason behind the demand for a separate Telangana state in 1969 agitation? Economic disparities and neglect of regions development. Which agreement was signed in 1956 leading to the merger of Telangana with Andhra? Gentlemen's agreement. The demand for a separate Telangana state was first raised in which year? 1969.
Now, who was the Chief Minister of Andhra Pradesh when the Telangana agitation of 1969 took place? Mari Chenna Reddy. Now, in which year was the Telangana Rashtra Samiti TRS founded? Answer is 2001. What was the main outcome of Jayandhra movement 1972? Answer is withdrawal of Mulki rules. Which Indian political leader was instrumental in founding Telangana Rashtra Samiti? Answer K. Chandrasekhar Rao. Which year marked the formation and creation of Telangana as a separate state is 2014. The 2009 Telangana agitation led to which of the following actions by the Indian government? Answer is announcing the formation of Telangana as a state. Which of the following was a primary concern during the Telangana statehood movement? Disparity in economic and developmental policies. Multiple choice questions మరికొన్ని ప్రొవైడ్ చేశాను. The members of Hyderabad State Assembly were against merger with Andhra, keeping in view the following aspects. ఏంటది? The answer is B. A, B, C. A, B, C. అంటే తెలంగాణ would lose control over resources, education and employment opportunities for Telangana youth, and coastal Andhra elite would dominate the future state. ఇదంతా కూడా మనకి ఆన్సర్. What are the main causes that led to 1969 agitation is option A, B, C. Okay, the circumstances that led to farmer suicide in Telangana region were. Answer is D. Assembly Muttadi was announced by option A, student JAC. After 1990, the boom in information technology industry was seen in the state. What is that? Hyderabad. Arrange the following events of Telangana movement in chronological order. Option D. అంటే చూడండి A, తర్వాత C, తర్వాత D, ఇంకా B, లాస్ట్లో జగిత్యాల జైత్ర యాత్ర. మేజర్ డిమాండ్ ఆఫ్ జయాంధ్ర మూమెంట్ ఈజ్ రిమూవల్ ఆఫ్ ముల్కీ రూల్స్. The proposal of Regional Council for Telangana was expected to look into these issues related to planning and development. The main reason for the increase in agriculture labor in the Telangana was due to loss of livelihoods. The university was set up as per the assurance of 6-point formula is Kakatiya University. నౌ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ తెలంగాణ మ్యాప్లో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్ గుర్తుపెట్టుకోవడం నేర్చుకోవడం హైలీ ఇంపార్టెంట్. దీనికి రిలేటెడ్ ఒక వీడియో చేశాను, మీకు డౌట్స్ ఉంటే ఆ వీడియోలో తెలంగాణ అవుట్లైన్ ఎలా డ్రా చేయాలి అండ్ డిస్ట్రిక్ట్స్ ఎలా లొకేట్ చేయాలి మంచి కోడ్స్తో నేర్పించాను. ఒకసారి ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా ఛానల్లో ఉంటుంది చూడండి. సో ఇక్కడ ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. మహబూబ్ నగర్ ఎక్కడుంది చూడండి. సో ఇక్కడ మహబూబ్ నగర్ ఇక్కడ ఉంది అండ్ దిస్ ఈజ్ జోగులాంబ గద్వాల్, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్ అండ్ నార్త్లో నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్. అండ్ ఇక్కడ మ్యాప్ ఇచ్చాను, పాజ్ చేసుకుని మిగతావి కూడా నేర్చుకోండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ముందు ఇవి బాగా లొకేట్ చేయడం నేర్చుకోండి, తర్వాత మిగతావి కూడా నేర్చుకోండి. ఇంపార్టెంట్ ఇయర్స్ చూద్దాం. ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఈజ్ మార్కెడ్ బై సెవరల్ కీ ఈవెంట్స్. అవేంటి? 1948లో ఆపరేషన్ పోలో లీడ్స్ టు అనెక్సేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఇంటూ Indian Union. 1956 Telangana merges with Andhra state to form Andhra Pradesh following the state's reorganization commission recommendations. 1969 the first major agitation for a separate Telangana state occurs. 2009 renewed movement for the Telangana statehood against momentum. 2013 the Congress Working Committee passes a resolution recommending the formation of Telangana. 2014 the Andhra Pradesh Reorganization Act is passed, leading to the official formation of Telangana on June 2 with K. Chandrasekhar Rao becoming its first chief minister. And 2nd June 2014 Telangana was formation day. 1948 Telangana literacy rate only 9% ఉంది, especially women literacy rate అయితే 4% ఉంది. 1952 Hyderabad state became a democratic state and Burugula Ramakrishna Rao became first elected chief minister. 1953 లో Andhra region was separated from Madras presidency and formed as Andhra Pradesh state and Tanguturi Prakasham become its chief minister. 20 February 1956 Gentlemen's Agreement. 1969 agitation జరిగింది. 1972లో in response to Telangana agitation counter movement started in Seemandhra regions called Jayandhra movement. 1973 6-point formula was formulated by central government. 1989 Telangana Information Trust అని సెటప్ అయింది. 1996 November 1 Telangana Vidroha Dinam observed in Warangal by a group of intellectuals headed by Professor Jayashankar. ఇది అబ్జర్వ్డ్ అనమాట. 1997 తెలంగాణ జనసభ ఫార్మ్డ్. 1997 తెలంగాణ మహాసభ కూడా ఫామ్ అయింది. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఏప్రిల్లో ఫామ్ అయింది. 2 marks ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. వై డిడ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ ప్రొటెస్ట్ ఫర్ ఎ లాంగ్ వైల్ అండ్ వై డిడ్ ద డిమాండ్ ఫర్ విశాలాంధ్ర కేమ్ ఫ్రమ్ ఆంధ్ర రీజియన్? So 4 marks. What were the reasons of growing discontent in Telangana? List out different forms of protest in Telangana movement. Explain any two.
6 marks. Explain the causes that led to announcement and withdrawal of separate Telangana state. ఇన్ఫర్మేషన్ స్కిల్ బేస్డ్ ఇక్కడ ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ని మీరు స్టడీ చేసి అనలైజ్ చేయాలి. ఇది కూడా ఒకసారి నేర్చుకోండి. నౌ అబ్రివేషన్స్ చూద్దాం. ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్, ఇదన్నీ మనకి లెసన్లో ఉన్నవి. జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ, ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, బీజేపీ భారతీయ జనతా పార్టీ, బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ, సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. స్లోగన్స్ చూద్దాం. తెలంగాణ ఏ డ్రీమ్ ఫుల్ఫిల్డ్ త్రూ యూనిటీ, స్ట్రగుల్ ఫర్ ఐడెంటిటీ, విక్టరీ ఫర్ పీపుల్. తెలంగాణ స్టాండ్ స్ట్రాంగ్, యునైటెడ్ అండ్ ప్రౌడ్, ఏ స్టేట్ బోర్న్ ఫ్రమ్ ప్రిజర్వెన్స్ అండ్ ప్యాషన్. సో ఈ వీడియో మొత్తం మీకు నచ్చుంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి. దిస్ ఇస్ ద లాస్ట్ లెసన్, 1 షాట్ వీడియో. 21 లెసన్స్ అన్నీ పోస్ట్ చేశాను. చాలా డీటెయిల్డ్ 1 షాట్ అనమాట. ప్రతి ఆస్పెక్ట్ కవర్ చేశాను. మీకు ఎందులో డౌట్ ఉంటే ప్రతి వీడియో చూడండి, అన్నీ నేర్చుకోండి, టెక్స్ట్ బుక్ చదువుకోండి, మీ దగ్గర ఉన్న మెటీరియల్స్ చదువుకోండి. మీ స్కూల్లో మీ టీచర్స్ మిమ్మల్ని ఎలా గైడ్ చేశారో అవన్నీ కూడా రూల్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. చక్కగా ప్రిపేర్ అయ్యి చాలా బాగా ఎగ్జామ్ రాయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.